కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన అధికారులు ఇంజనీర్లపై సీరియస్ అయింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. ప్రాజెక్టు పరిశీలన తర్వాత హైదరాబాద్లోని జలసౌదాలో ఇంజనీర్లతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇంజనీర్లపైన సీరియస్ అయ్యారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిడబ్ల్యూసీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్. కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు తెలుసుకునే క్రమంలో అధికారుల తీరుపై అయ్యర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ భేటీలో కమిటీ అడిగిన ప్రశ్నలకు కొంతమంది అధికారులు క్లారిటీ లేని సమాధానాలు ఇచ్చారు. అలాగే పలు ప్రశ్నలకు సమాధానాలు లేవంటూ నేరుగా చెప్పడంతో కమిటీ నిర్ఘాంతపోయింది. దీంతో ఇంజనీర్లు ఒకరిపై ఒకరు సాకులు చెప్పుకోవడంతో చంద్రశేఖర్ అయ్యర్ వాళ్లపై గరమయ్యారు. ఇలా సమావేశంలో 3 సార్లు అయినా అధికారులపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఆనకట్టల డిజైన్స్ ఖరారు చేసిన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ సమావేశం పూర్తిగా జరగలేదు. దీంతో పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఇంజనీర్లతోనూ భేటీ కాలేదు. గతంలో ఆయా బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ చేసిన వారితోనూ కమిటీ మాట్లాడలేదు. దీంతో మరోమారు సమావేశం జరిగే అవకాశం ఉంది. ఇక తమ పర్యటన ముగియడంతో 6 సభ్యులతో కూడిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ బృందం ఢిల్లీకి పయనమైంది. అంతకుముందు శుక్రవారాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను కమిటీ సందర్శించింది. భద్రతా నడుమ కుంగిన ప్రాంతాలను పరిశీలించడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలను సేకరించింది. 4 నెలల్లో ఈ కమిటీ తమ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ నెల 6న రాష్ట్రానికి వచ్చిన చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ అదే రోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో భేటీ అయ్యింది. ఆ తర్వాత 2 రోజుల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలను సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించింది. 3 ఆనకట్టలకు సంబంధించిన 19 అంశాల సమాచారాన్ని అడిగింది.